ఇప్పుడు మీరు 1978లో జనతా పార్టీ తరపున కదా గెలిచింది. అవునండి. తర్వాత 83లో 82లో ఎన్టీఆర్ పెట్టాక తెలుగుదేశంలోకి వచ్చారు. ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేశారా, మీరే స్వతంత్రంగా వెళ్ళారా? చూడు, ఎన్టీఆర్ గారు ఒక సీరియస్ పొలిటీషియన్ అని ఉమ్, ఆయన డెమాన్స్ట్రేట్ చేశారు. ఉమ్, ఆయనకి తిరుపతిలో ఒక మహానాడు పెట్టి ఉమ్, ఏదైతే నాదల్ భాస్కరరావు ఇంకా అప్పుడు ఆయనతో పాటు ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేస్ అప్పుడు చేరారు. అవును. సో వీరందరూ మాకు ఎలా కనిపించిందంటే ఒక విధంగా అధికారంలో వచ్చేయాలని, ఎన్టీఆర్ ఉండాలని కాదు, ఓకే, అధికారంలో వచ్చేయాలని ఆ సంకీర్తనాలు వస్తున్నాయి. సో ఇది ఎక్కువ రోజులు ఉండవు అని అనుకున్నాం. ఆయన తిరుపతి మా మహానాడు అయినప్పుడు అక్కడ రాజీనామా చేసి రండి అన్నారు. సో అందరు పారిపోయారు, ఓకే, ఎక్సెప్ట్ నాదల్ భాస్కర్రావు. సో ఈయన సీరియస్ పొలిటీషియన్, పొలిటికల్ మూవ్స్ ఉన్నాయి. ఎందైతే ఒకసారి పోటీ చేసేటప్పుడు ఎన్నికలు మూడే అవ్వచ్చు. ప్రజలు ఇంటికి పంపిస్తారు, ఒక సినేరియో. రెండోది అధికారం ఇవ్వచ్చు, ప్రతిపక్షం ఇవ్వచ్చు, ఏదో ఒకటి. అధికారంలో వస్తే అధికారం రోల్ ఉంది, ప్రతిపక్షంలో వస్తే ప్రతిపక్షం రోల్, ఏది లేకపోతే ఇంట్లో ఉంటాం, అంతే ఇంట్లో ఉంటాం. కానీ రోలే చెయ్యేమో అని కొత్తగా ఇటీవలే అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. అది అది రాజకీయంలో స్ట్రైక్ వెళ్తే మన ఎలక్టరేట్కి మనం న్యాయం చేసిన వాడు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకున్నారు అన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక భాగం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఇంకో స్టార్. ఆయన కూడా సూపర్ స్టారే, పెద్ద మనిషి. పార్టీ పెట్టారు, నిలబెట్టలేకపోయారు. అలాంటి మనిషి ఇప్పుడు ఆ సీరియస్నెస్ లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే సపోర్ట్ ఉండదు. వీక్ అయిపోతుంది సిస్టమ్ అంతా వీక్ అయిపోయి డిసిపేట్ అయిపోతుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీని కలిసి ఉంచుకోవాలంటే, అవును, ఉంచాలంటే చాలా వర్క్. ఆ వర్క్ చేసే మనస్తత్వం ఉండాలి. ఇప్పుడు బీజేపీ ఎంత మనకి ఇది ఉన్నా వారు కలిసి ఉన్నారు త్రూ థిక్ అండ్ థిన్. మళ్ళీ థిన్ వెళ్ళినా కలిసి ఉంటారు. తెలుగుదేశం త్రూ థిక్ అండ్ థిన్ వాళ్ళు కలిసి ఉంది, పని చేస్తూ ఉంది. సో మనం అలాంటి రాజకీయ వ్యవస్థ చేస్తే కొన్ని దశాబ్దాలు ఉంటుంది, పార్టీ ఉంటుంది, నలుగురికి పనికి వస్తుంది. అసలు సిస్టమే లేకపోతే ఏంటి, ఏమీ లేదు. సో మీరు మెల్లిగా సెటైర్ లేయటం కూడా మొదలుపెట్టారనమాట. సో ఇండైరెక్ట్గా జగన్ మీద తెలిసి తెలియనట్టు సెటైర్ వేసేసారు. అంటే తెలియనట్టు కాదు, అదే వేశారు, బట్ నాట్ ఇన్ ద క్రూడ్ ఫామ్, ఇది సోఫిస్టికేటెడ్ ఫామ్లో వేశారు. మీ నేచర్ అది. ఎలాగ అనలైజ్ చేస్తావో అలాగే ఉంటుంది.